ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసెస్ చదువుతాను. ఎవరిని అడిగితే క్వశ్చన్ వాడే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఓకేనా? రెడీగా ఉండేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, పవన్ స్టాండ్ అప్. వై డిడ్ లెంచో రైట్ ఏ లెటర్ టు గాడ్? లెంచో ఎందుకు గాడ్ కి లెటర్ రాశాడు? వాట్ మేడ్ హిమ్ బిలీవ్ గాడ్ వుడ్ హెల్ప్ హిమ్? కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే. ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ కలెక్ట్ మనీ ఫర్ లెంచో. పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ లెంచో కోసం ఎందుకు మనీ కలెక్ట్ చేశారు? ఇంకా జాలి. అదే చెప్పు. అతని పట్ల జాలి కలుగు. జాలి సింపతుండు. మళ్ళీ ఒక క్లాస్ కొట్టమ్మా. వై డిడ్, ఓకే ఇప్పుడు లెటర్ టు గాడ్ వద్దు. నెక్స్ట్ రౌండ్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. వై వాజ్ 10th May 1994 కన్సిడర్డ్ ఏ హిస్టారిక్ డే ఫర్ సౌత్ ఆఫ్రికా? 10th May 1994 ని హిస్టారికల్ డేగా అదే సౌత్ ఆఫ్రికా అనుకుంది. తెలిస్తే చెప్పొద్దమ్మా, సైలెన్స్ ఉండండి. ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ నెల్సన్ మండేలా ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ గా సెరమనీ. ఇంకా అపర్టైడ్ అనేది ముగిసిపోయింది. సో నీకు 5కి నేను 3 points ఇస్తాను. నెక్స్ట్ ఫ్రమ్ నెల్సన్ మండేలా, వాట్ ట్విన్ ఆబ్లిగేషన్స్ నెల్సన్ మండేలా మెన్షన్ దట్ ఎవ్రీ మ్యాన్ హ్యాజ్ ఇన్ లైఫ్? ప్రతి మనిషిలోని ఒక ట్విన్ ఆబ్లిగేషన్స్ ఉండాలని నెల్సన్ మండేలా చెప్తున్నాడు. ఏంటది? Obligations to his family and his country. Good. Obligation to his family and its nation. Very good. Clap for them. Next. 2 stories about flying. His first flight. How did the mother seagull tempt him to fly? Mother seagull ఎలా టెంప్ట్ చేసింది ఎగరడానికి? మదర్ సీగల్ ఎలా టెంప్ట్ చేసింది ఎగరడానికి? తనకి చెప్పమ్మా. అంటే తనకి ఫుడ్ తో టెంప్టింగ్ చేసింది. ఏ ఫుడ్ అది? సముద్రంలో ఏ ఫుడ్ ఉంటది? ఫిష్ అన్య. క్లాప్ కొడండి. ఓకే నెక్స్ట్ అమ్మా. హౌ డిడ్ ద యంగ్ సీగల్ ఫీల్ ఆఫ్టర్ హీ స్టార్టెడ్ ఫ్లయింగ్? యంగ్ సీగల్ ఎలా ఫీల్ అయింది ఎప్పుడైతే ఆమె ఎగరడం మొదలెట్టిందో? దాని తర్వాత ఎలా ఫీల్ అయింది? పడిన భయం అంతా తర్వాత ఎలా ఫీల్ అయింది? హ్యాపీ. గుడ్ ఉంది. ఇంకా కాన్ఫిడెంట్. హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. క్లాప్స్ కొడండి. ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యాన్ ఫ్రాంక్. ఓకే. హౌ డస్ యానే డిస్క్రైబ్ హర్ టీచర్స్? యానే తన టీచర్స్ ని క్వశ్చన్ చెప్పవచ్చు రేపు కాంఫరెన్సెస్ లో మీకు. తన టీచర్స్ ని స్ట్రిక్ట్. వెరీ గుడ్. స్ట్రిక్ట్. ఇంకా అంతే. క్లాస్ కొడమ్మా. Why does Anne call her diary Kitty? Anne తన డైరీని కిట్టి అని ఎందుకు పిలిచింది? ఎవరిని లేపాను నేను? మీ లేకపోతే నీ లేపాలి. ఎందుకు మీరు లెగిసిపోయారు. హౌ డస్ Anne, నేను అడగలేదుగా, క్వశ్చన్ మార్చేస్తాను. ఓకే. హౌ డస్ Anne's diary show about her personality? How does
యానెస్ డైరీ షో. యానెస్ డైరీ ఏం చూపిస్తుంది అని పర్సనాలిటీ కోసం? ఈజీ క్వశ్చన్ గెలుక్కున్నారు. వాట్ డస్ యానెస్ డైరీ షో? యానెస్ డైరీ ఏది చూపిస్తుంది అనే పర్సనాలిటీ కోసం. యానే పర్సనాలిటీ ఉంది కదా, యానే పర్సనాలిటీ ఆ డైరీలో ఏం చూపిస్తుంది? ఆ డైరీలో యానే పర్సనాలిటీ, యానే పర్సనాలిటీ ఏంటి? ఆమె క్యారెక్టర్ ఏంటి అది చెప్పండి చాలు. ఆమె క్యారెక్టర్ ఏంటి? యూ హ్యావ్ 3 లైఫ్ లైన్స్. 3 లైఫ్ లైన్స్ ఉన్నాయి. యూజ్ చేసుకోవచ్చు. చేసుకుంటారా? చేసుకోండి. ఎవరికి తెలియదు అది. యానే ఫ్రాంక్ ఒక పర్సనాలిటీ ఏంటమ్మా? ఆమె క్యారెక్టర్ ఏంటి? లేదు అది చెప్పడం పాస్ వెళ్ళిపోద్ది. ఇంకా అంటే తన ప్రాబ్లమ్స్ ఎవరితో షేర్ చేసుకోవడానికి అంత ఇష్టపడేది కాదు. ఆమె ఎలాంటిదే అమ్మా అసలు యానే ఫ్రాంక్? అదేనా? నేను యానే ఫ్రాంక్ ఎలాంటిదే అని అడిగాను, మీరు లోన్లీగా ఫీల్ అయిందని చెప్తున్నారు. యానే ఫ్రాంక్ ఎలాంటిదాయి? యానే ఫ్రాంక్ ఎలాంటిదాయి? రాంగ్. పాస్. యానే ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి? 2 మార్క్స్ వస్తాయి. పాస్ క్వశ్చన్. చెప్పాలి. యానే ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి? చెప్పగలవా చెప్పలేవా? రాంగ్. ఇల్డిపోయింది. సో ముందే ఆన్సర్ చెప్పింది. ఇప్పుడు అలాగే దొరికిపోయారు. ముందే ఆన్సర్ చెప్పడం వల్ల ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది దానికి. ఫస్ట్ క్వశ్చన్ చెప్పగలరా? ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏదైతే తెలుసు. నేను వై డస్ యానే కాల్ హర్ డైరీ కిట్టి? ఆన్సర్ తర్వాత కష్టంగా ఉంది ఆన్సర్. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే మళ్ళీ రాంగ్, చీటింగ్ అంటారు. ఇప్పుడు ఎవరు తెలుసు? బేకర్ ఫ్రమ్ గోవా. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ క్వశ్చన్ భార్గవ్ టీం నుంచి. వాట్ బ్రెడ్స్ వర్ ప్రిపేర్డ్ ఫర్ స్పెషల్ అకేషన్స్? ఎలాంటి బ్రెడ్స్ ప్రిపేర్ చేశారు? రే సౌండ్ చేయొద్దు. ఎలాంటి బ్రెడ్స్ ప్రిపేర్ చేశారు స్పెషల్ అకేషన్స్ కి? ఎలాంటి బ్రెడ్స్ పేర్లు ఉంటాయి కదా. హెల్ప్ తీసుకో. ఎన్ని మినిట్స్ వచ్చింది? స్వీట్ బ్రెడ్స్, బాల్స్, బాల్ ఇదే కామెడీ. బోల్స్, బోల్స్ కాదు, బోల్. లోస్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ అమ్మా. ఓకే, వై ఈస్ బ్రెడ్ ఇంపార్టెంట్ ఇన్ గోన్ కల్చర్? గోన్ కల్చర్ లో బ్లడ్ ఎందుకు ఇంపార్టెంట్? బ్రెడ్ గోన్ కల్చర్ ఎందుకు ఇంపార్టెంట్? బ్రెడ్ గోన్ రౌండ్ కూర్చారా? వాళ్ళు ఎలా కూర్చున్నారు? బ్రెడ్ గోన్ ఇవన్నీ కాంపరేషన్ ఇస్తాడమ్మా. గోన్ కల్చర్ కి బ్రెడ్ ఎందుకు ఇంపార్టెంట్? కల్చర్. ఎక్సలెంట్. వాళ్ళ కల్చర్. ఇంకా ఏ పండగల్లో ఆ బ్రెడ్ ని వాడుతారు వాళ్ళు? లెసన్ విన్నాడు ఎవరైనా చెప్తారు ఇది. క్రిస్మస్. అంటే బ్రెడ్ ని ఎందుకు ఇంపార్టెంట్ గా భావిస్తారు? ఎందులో యూజ్ చేస్తారు బ్రెడ్ ని? ఆ బ్రెడ్ ని అక్కడ లేదు. మీ టీం బాగా బ్యాక్ ఉంది. లైఫ్ టైం తీసుకుంటే తీసుకో.
లైఫ్ లైన్ తీసుకో, లేదా పాస్ వెళ్ళిపోద్ది. చెప్పు, పోనీ ట్రై చేస్తావా? పాస్ లైఫ్ లైన్ తీసుకోవచ్చు కదా. ఎక్సలెంట్. కాబట్టి చెప్పు ఆన్సర్ అదే. బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి, ఫెస్టివల్స్ కి. క్లాప్. నెక్స్ట్ అమ్మా, ఇది ఫస్ట్ రౌండ్ అని తెలిపారు. కూర్గ్. హౌ డస్ కూర్గ్ అట్రాక్ట్ టూరిస్ట్స్? కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? అందరూ అడిగేసండి, దాంట్లో ఎవరు అడగలేదు ఇంకా. కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ట్రెడిషన్స్, ప్లాంటేషన్స్ అన్ని. ఇంకో చెప్పలా. ఇక్కడ రండి. కూర్గ్ ఎలా అట్రాక్ట్ చేస్తుంది? ట్రెడిషన్స్ కాదు. కూర్గ్ టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుంది? టేక్ లైఫ్ టైమ్ మీన్స్ టేక్. తప్పది, ట్రెడిషన్స్ కాదు. ట్రెడిషన్స్ అట్రాక్ట్ చేయడం. చెప్పు. ప్లాంటేషన్. ఇంకా ప్లాంటేషన్స్ లేదు. చాయిస్ తీసుకో. 3 ఒకటి చెప్పినా చాలు, ఇచ్చేస్తాను. తీసుకుంటాయి. ఏంటి ఆన్సర్? అది వైల్డ్ లైఫ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, నేచురల్ బ్యూటీ. క్లాస్ కొడతాం. ఓకే. హూ ఆర్ ద మెయిన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కూర్గ్? కూర్గ్ లో ఎలాంటి వాళ్ళు ఉంటారు? ఇన్హాబిటెంట్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? రిష్టా, కూర్గ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? హూ ఆర్ ది మెయిన్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కూర్గ్? కూర్గ్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? Behavior when was first kept in the box. What did it show about his nature? డిస్క్రైబ్ మిస్ బిల్స్ బిహేవియర్ కోసం చెప్పమంటున్నారు. ఫస్ట్ బాక్స్ లో పెట్టినప్పుడు దాని నేచర్ ఏంటి? యాక్ట్ అల్లరి చిరుపుతానా, అల్లరి యాక్టివ్. అది కాదు. ఇప్పుడు బాక్స్ లో పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ వెన్ హీ వాస్ ఫస్ట్ స్టెప్ కెప్ట్ ఇన్ ద బాక్స్. అప్పుడు బాక్స్ లో పెట్టగానే ఏం చేసింది? లెగిసి అంతా అల్లతాను. కరెక్ట్ చెప్పు. ఇందాక 3 బాటిల్ తెప్పించావు. అంతే. ఓకే, 3 points. నెక్స్ట్ అమ్మా, మిస్బిల్ ద ఆటర్. Why was Misbill named Misbill? What does the name signify? మిస్బిల్ కి ఏ దేశపు నేము అది? మిస్బిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఏ దేశపు నేమ్ అది? చెప్పు. మిస్బిల్ ఇంగ్లాండ్ తెచ్చుకున్నారా? ఇంగ్లాండ్ పట్టుకెళ్తారు. మిస్బిల్ ఎక్కడ, ఏ ఊర్లో పట్టుకుంటారు? ఏ ఊర్లో మిస్బిల్ దొరుకుతుంది? అరే మిస్బిల్ ఏ ఊర్లో దొరుకుతుందమ్మా? ఎవరికి తెలియదు మీ టీంలో. రాంగ్ ఆన్సర్. ఎక్సలెంట్. రా, క్లాప్ కొడండి. ఏంటి టీం బాగా తేలిపింది, ఇక్కడే తేలిపినట్టుంది. నెక్స్ట్, వై డిడ్
వాట్ క్వాలిటీ ఆఫ్ వల్లి ఈ షోన్ ఇన్ ద స్టోరీ? ఆ కథలో వల్లి యొక్క పవన్ చెప్పు. వల్లి యొక్క క్వాలిటీ ఏంటి? మేడం రైట్స్ బస్సులో వల్లి యొక్క గుణం ఏంటి? తనకి ఎప్పుడు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అండి. విలేజ్ చుట్టూ, అదే విలేజ్ కి బస్ కి అలా తిరగాలనిపిస్తుంది. తన క్వాలిటీ ఏంటి? వల్లి క్వాలిటీ ఏంటి? ప్లేఫుల్. ఇంకా నువ్వు చెప్పింది హాబీ, నేను అడుగుతుంది క్వాలిటీ. ప్లేఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. ప్లేఫుల్ కాదుగా. అదేదండి. తను ఒక్కదే జర్నీ చేసిందంటే ఒక మీనింగ్ వస్తుంది. చెప్పకూడదు. లైఫ్ లో తీసుకుని తీసుకో. ధైర్యంగా చెప్పు. ధైర్యంగా బస్ డిటర్మినేషన్ అండ్ ఇండిపెండెన్స్. ఓకే, 3 points. Next. What was వల్లి సేజ్? వల్లి ఏజ్ ఎంత? వల్లి ఏజ్ అమ్మా, అక్కడ ఆన్సర్ చెప్పేస్తే మీరు కనిపెట్టొచ్చు. మీరు అంతే. వాట్ వాస్ వల్లి సేజ్? వల్లి ఏజ్ ఎంత? రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వల్లిగడు కూడా అయిపోయాడు. నెక్స్ట్ ఎవడు? బుల్లియా. ది సర్మోన్ ఎట్ బెనారస్. ఓకే, క్వశ్చన్. హౌ డిడ్ కిషా గౌతమి చెప్పేస్తారా? హౌ డిడ్ కిషా గౌతమి ఓవర్కమ్ హెర్ గ్రీఫ్? హౌ డిడ్ కిషా గౌతమి ఓవర్కమ్ హెర్ గ్రీఫ్? తన దుఃఖాన్ని ఎలా జయించింది? కిషా గౌతమి ఎలా జయించింది? తెలీదా? పాస్ వస్తుంది. వాడు తెలియదని చెప్తాడు. లైఫ్ లో ఉంది కదా, తెలియదని చెప్తాడు. మరి ఇందాక వాళ్ళు తెలియదని చెప్పిన వెంటనే మీకు ఇస్తాను ఆన్సర్. నేను 2 points ఇస్తాను అక్కడ. ఎక్సలెంట్, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఓకే, క్లాస్ కొద్దామా. గౌతమ్ బుద్ధ గివ్ సెర్మన్. తన ఉపన్యాసాన్ని గౌతమ్ బుద్ధుడు ఎక్కడ ఇచ్చాడు? ఓకేనమ్మా, ఇది చెప్పకపోతే వేస్ట్. సీరియస్ చెప్తున్నాను. ఎక్కడిస్తాడు గౌతమ్ బుద్ధుడు? చేయనిసుడు పుసుకుమని చేయనిసుడిట్రా. ఎక్కడ తన ఉపన్యాసాన్ని గౌతమ్ బుద్ధుడు ఎక్కడిస్తాడు రా? క్వశ్చన్ టైటిల్ లో ఉంది అది. క్లాప్స్. నెక్స్ట్ అమ్మా, ది ప్రపోజల్. లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ ఫ్రమ్ ప్రోజ్. ది ప్రపోజల్. నెక్స్ట్ అమ్మా, వై డిడ్ నటాలియా స్టార్ట్ ఆర్గ్యూయింగ్ విత్ లోమో అబౌట్ ది మీడోస్? వై డిడ్ ఆర్గ్యూయింగ్ విత్ లోమో అబౌట్ ద మీడోస్? ఆస్తుల కోసం. అదే ఆస్తుల కోసం అలాగ అవుతుంది. ఆస్తుల కోసం ఆస్తుల కోసం అలాగ అవుతుందని గొడవలు అలాగా. చెప్పాను నేనేమొచ్చి కమ్మగట్టారు నన్ను. మీకమ్మా, వై డిడ్ లోమో విజిట్ చుబోకోస్ హౌస్ ఇన్ ఏ ఫార్మల్ షూట్? లోమో ఎందుకు చుబోకో హౌస్ కి వెళ్తాడు ఫార్మల్ షూట్ వేసుకొని? To give a proposal to Natalie. What treatment did Mr. Dr. Harriet give Ricky? What
ట్రీట్మెంట్ డిడ్ డాక్టర్ హెరియట్ గివ్ ట్రిక్కీ? ఎలాంటి ట్రీట్మెంట్ సౌండ్ ఆఫ్ మైనస్ అయిపోతుంది. ట్రీట్మెంట్ డాక్టర్ ఎక్సర్సైజ్ క్లాస్ ఇంకో చెప్తావా? స్టాప్డ్ ఫుడ్. నెక్స్ట్, వై ఇస్ ద స్టోరీ కాల్డ్ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ? వై ఇస్ ద స్టోరీ కాల్డ్ ఏ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ? వై ఇస్ ద స్టోరీ కాల్డ్ ఏ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ? ఆ స్టోరీకి ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ ఎందుకు వచ్చింది? చాయిస్ తీసుకో, లైఫ్ లైన్స్ ఉన్నాయి. వై ఇస్ ద స్టోరీ కాల్డ్ ట్రియంఫ్ ఆఫ్ సర్జరీ? తీసుకో. లాస్ట్ వరకు ఉంటాయి. ఎవరికి చెప్పండి? మళ్ళీ యాక్టివ్ చేస్తారు. క్లాస్ థీఫ్ స్టోరీ. Who was Hari Singh in Thief Story? నువ్వు చెప్పు. Who was Hari Singh? థీఫ్ స్టోరీలో హరి సింగ్ ఎవరు? ఇంతకంటే ఎవరు ఈజీ క్వశ్చన్ అడుగుతాడా? ఎలాంటి థీఫ్? రాంగ్. హెల్ప్ చేస్తారు టీమ్. అలా చెప్పకూడదుగా. 0. What is the message of the story? What is the message of the story in Thief Story? చూసుకోండి, స్కాన్ చేసేస్తాను. థీఫ్ స్టోరీలో మెయిన్ మెసేజ్ ఏంటి? అదన్యా వాళ్ళిద్దరు వద్దు, చెప్పొద్దు. చెప్తే మైనస్ పడిపోద్ది. వాళ్ళిద్దరు అనుకుంటారు. ఇదే వద్దు, ఆరు చెప్పాలి. నువ్వు చెప్తే అయిపోయిందా? చెప్పైతే తీసుకో. లైఫ్ మైక్ ఫస్ట్ అండ్ కైండ్ కెన్ చేంజ్ ఎ పర్సన్. ట్రస్ట్ అండ్ కైండ్నెస్ కెన్ చేంజ్ ఎ పర్సన్. పాస్ క్వశ్చన్ అది. ఓకే ఓకే. నెక్స్ట్. ఓకే, ది మిడ్ నైట్ విజిటర్. హూ వాస్ possible in the midnight visitor? midnight visitor లో ఆసబల్ అంటే ఎవరు? స్పై అనుకుంటారు. ఎక్సలెంట్. స్పై, సీక్రెట్ ఏజెంట్. క్లాస్. Who was హెన్రీ? అందుకే లైఫ్ లో ఉంచుకోవాలి. ఆడప్పుడు చెప్తాను లైఫ్ లో ఉంచు. హూ వాస్ హెన్రీ? చెప్తారా? ఛాన్స్ వచ్చింది. ఎక్సలెంట్. క్లాస్ కొట్టమ్మా. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్ ఇంకా అడగలేదా? అయిపోయిందా? అయిపోయింది. అంతే అంతే. ఫస్ట్ కూడా ఉంటే ఆల్రెడీ అడుగుతున్నాను, అంతే కదా. నెక్స్ట్,
నెక్స్ట్ అమ్మా ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. హూ స్టాప్డ్ హారెస్ ఇన్ ద హౌస్? హూ స్టాప్డ్ హారెస్ ఇన్ ద హౌస్? ఎవరు హారెస్ ని స్టాప్ చేశారు హౌస్ లో? హారెస్ డాన్బీని ఆ ఇంట్లో ఎవరు స్టాప్ చేస్తారు? యంగ్ లేడీ. ఓకే, క్లాస్ కొట్టనమ్మా. నెక్స్ట్, హూ వాస్ హారెస్ డాన్బీ? చెప్పరా? హూ వాస్ డాన్బీ? హారెస్ డాన్బీ ఎవరు? హారెస్ డాన్బీ వెయిట్ రండి అదే అది కాదు అదన్య చెప్పు. దగ్గర కూర్చున్నా వెయిట్ ఓకే, నువ్వేట్రా కొద్దిగా జలకిచ్చో. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ లోని వై డిడ్ పీపుల్ సస్పెక్ట్ గ్రిఫిన్? పీపుల్ గ్రిఫిన్ ని ఎందుకు సస్పెక్ట్ చేస్తారు? పీపుల్ గ్రిఫిన్ ని ఎందుకు సస్పెక్ట్ చేస్తారు? They think that he is a thief. ఏంటి మళ్ళీ చెప్పు. They think he was the thief. థీఫ్ అని కాదు సస్పెక్ట్ చేయరు. రాంగ్. వాళ్ళకి ప్రజలు గ్రిఫిన్ కి ఎందుకు అనుమానం పడతారు? When the theft occurred, he is not in the room. ఓకే, లైట్ ఇవ్వచ్చులే. 3 పాయింట్స్. స్ట్రేంజ్ బిహేవియర్. ఓకేనమ్మా, సో 3 పాయింట్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ది స్టోరీ? వేసాను జీవితంలో 5 వచ్చింది. నవీన్ తర్వాత ఎంతమంది అడిగాను నేను? అంతే, 5. అంటే ఈ 2 వెళ్దు, ఈ 2 పాస్ క్వశ్చన్ వెళ్తుంది. అఖిల్, ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ లో థీమ్ ఆఫ్ ది స్టోరీ ఏంటి? ఆ స్టోరీ యొక్క థీమ్ ఏంటి? ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ లో ఆ స్టోరీ యొక్క థీమ్ ఏంటి? ప్లీజ్ అది కాస్త టైం అయిపోతుంది, కొంచెం ఫాస్ట్. లైఫ్ లైన్ కూడా అయిపోయింది, దొరికిపోతారు. లైఫ్ లైన్ చూసుకోండి, మీకుందా? అదృష్టం, జాగ్రత్త ఉంచుకుంటది. చెప్పు బేగా, టీమ్ ఏంట్రా ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ కి? ఓకే, పాస్. చెప్తారా? చెప్పు పోయినా పొరిగైపోయింది నీకు. సైన్స్ ని అంతే, సైన్స్ ని మిస్యూజ్ చేయకూడదు. ఓకేనమ్మా, డన్. సో నెక్స్ట్, మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్. విచ్ బుక్ చేంజ్డ్ ఈ బ్రైట్స్ లైఫ్? చెప్పమ్మా.
ఏ బుక్ రిచర్డ్ ఈబ్రైట్ లైఫ్ ని చేంజ్ చేసింది? లైఫ్ ఉందా? లైఫ్ యూస్ చేస్తాం తెలియకపోతే రిచర్డ్ క్వశ్చన్ ఏ బుక్ రిచర్డ్ ఈబ్రైట్ లైఫ్ ని చేంజ్ చేసింది? సిల్లీ క్వశ్చన్స్ చెప్పట్లేదు మీరు, నాకు అది బాధ వేస్తుంది. కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. టీమ్ ఏంటి చెప్తుందా పాసా? నీకు తెలియకపోతే వద్దు. తెలీదా? ఓకే, నెక్స్ట్ అమ్మా. వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది లెసన్? ది మేకింగ్ ఆఫ్ సైంటిస్ట్. ఆన్. వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది లెసన్? ది మేకింగ్ ఆఫ్ ఎన్ సైంటిస్ట్. గ్రామర్కి వెళ్తాం, బాగుంటుంది. ఓకేనా? వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఆఫ్ ది లెసన్? తను సైంటిస్ట్ అవడానికి బుక్స్ గట్టా రిఫర్ చేస్తూ అదే ఓకే, రిలివెంట్ వచ్చింది కానీ కరెక్ట్ ఆన్సర్. క్యూరియాసిటీ అండ్ డిసిప్లిన్ క్రియేట్ సైంటిస్ట్స్. ఓకే, సో సప్లిమెంటరీ రీడింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనమ్మా. ఒకటి బోలి, ఇంకొకటి నక్లెస్ లో. ఓకేనమ్మా. క్వశ్చన్, హౌ లాంగ్ లాయల్ సెల్ సఫర్ టు రీపే ది డెప్ట్? ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆమె అప్పు తీర్చడానికి? 10 years. వాట్ ఇన్విటేషన్ డిడ్ మటిల్డా రిసీవ్? ఎలాంటి ఇన్విటేషన్ మటిల్డా రిసీవ్ చేసింది? an invitation to a fancy boy. Okay, లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్ సప్లిమెంట్ రీడింగ్ నుంచి. రాదు, అక్కడ టచ్ చేసి ఉంటాడు. వచ్చి మళ్ళీ వచ్చిందా? రాదు. నెక్స్ట్, బోలి లెసన్ లోని వాట్ ఈస్ ద మెయిన్ మెసేజ్ ఇన్ బోలీస్ లెసన్? లాస్ట్ అడిగానా? ఈ రౌండ్ అందరూ అడిగి వాట్ డిడ్ బోలీ గెయిన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ? స్టామర్ లేకుండా మాట్లాడగలిగింది. ఇంకా బోలీ ఏ సాధించింది ఫైనల్ గా? ఇంకా సరైన పాయింట్ చెప్పట్లేదు, అయిపోయి పాయింట్ చెప్తున్నాం. బోలీ ఏ సాధించింది ఫైనల్ గా? వాళ్ళ పేరెంట్స్ దగ్గర ట్రస్ట్ 3 points. కరేజ్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. కరేజ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. 70 to 66. ఇప్పుడు గ్రామర్కి వెళ్దాం ఒకసారి. ఉందా? చేంజ్ ఇన్ రిలేటివ్ క్లాస్. ఇంటి ఎగ్జామ్ కదా, రేపు గ్రామర్ కంప్లీట్ గ్రామర్ కాదు, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అన్ని చదువుకోండి రండి. ఓకేనా? ఏటి మీ ఇష్టం, లేదంటే ఇది కంటిన్యూ చేసిన చెప్పురా చెయ్యి. ఆన్సర్ కింద రాయాలి.
ఓకే, క్లాప్స్ కొట్టండమ్మా. ఓకే, మొత్తం వచ్చేసి. సో ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ చైర్ విచ్ కొలాప్స్డ్. వెరీ గుడ్. గ్రామర్ లో 5/5. కి అక్కడ 5 వేసే. యూస్ టు వుడ్ ఏది వస్తుంది? ఎక్కడ కనెక్ట్ చేస్తుంది? యువర్ చిల్డ్రన్ బి ప్లేడ్ హైడ్ అండ్ సీక్ గేమ్. మైక్ ఇది. బి ప్లేడ్ హైడ్ అండ్ సీక్ గేమ్. ఎక్కడ ఆ, ఎక్కడ నువ్వు కనెక్ట్ చేస్తావు? యూస్ టు వస్తే వుడ్ వస్తుంది దానికి. ఎక్కడ కనెక్ట్ చేస్తావు చేసే. యూస్ టు ప్లే. చూపించు. క్లాస్. అక్కడ 5 పాయింట్స్ వేసుకో. నెక్స్ట్ బోర్డు మీద రాసుకుంది. ఇందాక బాగుంది, సమ్మగా ఉంది. నెక్స్ట్ ఇప్పుడు భార్గవ్, మీ టీం కసి. వాట్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ థ్రెటనింగ్? థ్రెటనింగ్. అఖిల్, కార్తిక్. థ్రెటనింగ్ కరెక్ట్ స్పెల్లింగ్. థ్రెటనింగ్. థ్రెటనింగ్. మైక్ పట్టుకో. థ్రెటనింగ్. నువ్వు రాసిన పర్లేదు, చెప్పినా పర్లేదు. థ్రెటనింగ్. మైక్ పట్టుకో వెళ్ళు, అది సౌండ్. థ్రెటనింగ్. థ్రెటనింగ్. వెరీ గుడ్. అదే కాదని చేస్తారు. రాంగ్. ఫినిష్. అలా సైకిల్ చేయకూడదు. సో మీ టీం. అందులో రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఐడెంటిఫై చేయి. మైక్ పట్టుకో. అందులో ఒకటి రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉంది, అందులో కరెక్ట్ స్పెల్డ్ వర్డ్ ఉంది. అది ఏంటి ఐడెంటిఫై చేయి. హంగర్, ఫ్లో, పోర్టల్, అర్త్. ఏది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ ఉంది? ఎక్సలెంట్. మరి కరెక్ట్ చేయి. చెప్పమ్మా. క్విజ్ అవుతుందంట, 15 నిమిషాలు పడుతుందంట అని చెప్పు. అంతే. క్లాస్ కొట్టమ్మా. నెక్స్ట్
టైం ఎంత అయింది? 10:05 కదా. 10:20కి ఎంత అయితే అంత. చాలా ఎక్కువసేపు పట్టేస్తుంది గ్రామర్. అనుకుంటున్నాం గ్రామర్ అవ్వట్లేదు. పోయిం షిప్స్ ఆపేద్దాం, కంప్లీట్ చేద్దాం. ఫాస్ట్ గా అయిపోద్ది ఆ బుక్ అగైన్ గెట్ బ్యాక్ టు పోమ్స్. ఫైనల్ రౌండ్ ఏంటమ్మా? పోయమ్స్ రౌండ్. 82. 71. So last and final round poems. Fast game. Okay. Next జాగ్రత్తగా అమ్మా. ఓకే. హూ రోట్ ది స్టోరీ బోలీ? డస్ట్ అండ్ స్నో అండ్ ఫైర్ అండ్ ఐస్. ఒకరి డస్ట్ ఆఫ్ స్నో నుంచి అడుగుతాను, ఒకరిని ఫైర్ అండ్ ఐస్ నుంచి అడుగుతాను. ఎవరికి డస్ట్ ఆఫ్ స్నో కావాలి, ఎవరికి ఫైర్ అండ్ ఐస్ కావాలి? మీకు ఫైర్ అండ్ ఐస్ కావాలా? ఓకేనా? డన్. సో ఇప్పుడు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేద్దాం. ఫైర్ అండ్ ఐస్ కదా. అకార్డింగ్ టు పోయిట్ ప్రకారంగా ఏది నాశనం చేస్తుంది? రాంగ్ ఆన్సర్. ఎక్సలెంట్ క్లాస్. బోత్ ఐరన్ ఫైర్ రెండు నాశనం చేస్తుంది. ఎట్రా మీరు కంగారు? చెప్పు. Why does the fire destroy the world? Why does నీకు తెలిసింది చెప్పరా? Why does the fire destroy the world? రే చెప్పండి రా, ఏ చెప్పట్లేదు. ఈజీ క్వశ్చన్ కూడా. ఓకే చెప్తారు పాస్. చెప్పు. Why does the fire destroy the world? Next. What are the tigers? డస్ట్ ఆఫ్ స్నో అడగాలి కదా. స్నోకి డస్ట్ పట్టింది, అందుకే అడగలేదు. నెక్స్ట్ అమ్మా, ఫ్రమ్ విచ్ ట్రీ డిడ్ ద డస్ట్ ఫాల్? ఏ ట్రీకి డస్ట్ ఫాల్ అవుతుంది? ఫ్రమ్ విచ్ ట్రీ డస్ట్ ఫాల్? హెమ్లాక్ ట్రీ. క్లాస్. నెక్స్ట్. ఏ టైగర్ ఇన్ ద జూ. వేర్ ఈస్ ద టైగర్ కెప్ట్? వేర్ ఈస్ ద టైగర్ కెప్ట్? ఎక్సలెంట్. క్లాప్స్ కొట్టమ్మా. వాట్ ఈస్ ద మెయిన్? అరే తారనాడు మీద రేగిటప్పుడు గీకిన గొంతుకులు ఆగు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది పోయం ఇన్ ద టైగర్ ఇన్ ద జూ? మెయిన్ ఐడియా. టైగర్ ఇన్ ద జూలో ఆ పోయం లో మెయిన్ ఐడియా ఏంటి? మెయిన్ థీమ్ ఏంటి? మెయిన్ ఐడియా ఏంటి? అయిపోయి ఇద్దరు లైఫ్ లో మీకు ఇంకా లైఫ్ లోనే ఉంది. మనకి ఇది ఉంది, వాళ్ళకి లైఫ్ లోనే ఉంది. లైఫ్ లో చూసుకోండి అంతే. అంతే లైఫ్ లో ఇస్తాను అమ్మా. లైఫ్ లో యూజ్ చేసుకోండి. మీరు మాట్లాడేసుకున్నారు, లైఫ్ లో యూజ్ చేసుకున్నారు కదా. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ది పోయం? Animals need space. ఎక్సలెంట్. యానిమల్స్ నీడ్ ఫ్రీడమ్. క్లాప్ కొట్టమ్మా. నెక్స్ట్. ఏటమ్మా చిన్న క్వశ్చన్ కూడా చెప్పండి, ఈజీ క్వశ్చన్ కదా అది. నెక్స్ట్. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్? విచ్ యానిమల్స్ గివ్ యూ ఏ ఫ్రెండ్లీ హగ్? ఏ యానిమల్ ఫ్రెండ్లీ హగ్ ఇస్తుంది? ఎక్సలెంట్ అమ్మా. క్లాస్ కొడండి. రిస్తా. ఏ యానిమల్ విల్ స్మైల్ వైల్ కిల్లింగ్?
ఎలాంటి యానిమల్ స్మైల్ చేస్తుంది చంపేటప్పుడు? ఇంకోటి చెప్పొచ్చు. అవును, ఎందుకు చేస్తే చెప్తే మిమ్మల్ని అడుగుతాను. రాంగ్ ఆన్సర్. అయినా రాంగ్ ఆన్సర్. మళ్ళీ 5 చెప్పారు. మిమ్మల్ని అడగాల అయిపోయింది. ఇది అవుటల్ వైల్డ్ యానిమల్స్ అయిపోయింది. బీర్ అయిపోయింది. ఇది నెక్స్ట్ రౌండ్. ది బాల్ పోయం. How did the boy feel in the ball poem? How did the boy feel in the ball poem? బాల్ పోతుందని అంటే బాల్ పోతుంది. ఎక్సలెంట్ అమ్మా, క్లాప్స్ కొనండి. గ్రేటే. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ది పోయం ఇన్ ద బాల్ పోయం? బాల్ పోయం లో సెంట్రల్ ఐడియా ఏంటి? బాల్ పోయం లో సెంట్రల్ ఐడియా ఏంటి? బాల్ పోయం లో రాదంటే వదిలే. బాల్ పోయం లో పాస్. ఎక్సలెంట్. లర్నింగ్ టు లాస్. లీడింగ్ వస్తారు బాగా మీరే. 17, 87, 88, 94. 5 రౌండ్స్ లో అయిపోద్ది. మీకు అయిపోయింది కదా బాల్ పోయింది అవదా? నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ అడగలైతే. బాల్ అడిగారు కదా, చెప్పావు కదరా. అమండా. ఓకే. ఇన్ అమండా పోమ్, Amanda is happy. Stand up. In Amanda poem, Amanda is happy. In Amanda poem, Amanda is happy. In Amanda poem, Amanda is happy. చెప్పినట్టు ఏదో ఇది మాత్రం ఒకటారు నుంచి చెప్పాలి. ఏసీడీస్ అయిపోతుంది. ఇన్ అమండా పోమ్, అమండా ఈస్ హ్యాపీ. క్వశ్చన్ అందులో ఉందంటే చెప్పచ్చు. పాస్ కోసం ఎవరైనా చెప్పచ్చు. What kind of life does Amanda wish to live? What is the main idea of the poem? Very good. అడగలేదు మళ్ళీ. వాట్ ఈస్ అమండా టైర్డ్ ఆఫ్? అమండా ఎందుకు కలిసిపోయింది? వాట్ ఈస్ అమండా టైర్డ్ ఆఫ్? తన మదర్ తను ఎప్పుడు కరెక్ట్ చేయడం, అస్తమాని వాళ్ళ మదర్ స్కోల్డింగ్ చేయడం వల్ల. క్లాప్స్ కొట్టమ్మా. అంటే 10 క్వశ్చన్స్ వస్తాయి. ట్రీస్. వేర్ ఆర్ ద ట్రీస్ కెప్ట్? ట్రీస్ ఎక్కడ పెట్టారు? ఇంకెవరన్నారు ఈ రౌండ్ లో?
కార్తీక్ కార్తీక్. వేర్ ఆర్ ద ట్రీస్ కెప్ట్? అమ్మా మీకు అడిగినండి ఆన్సర్ చేయండి. వేర్ ఆర్ ద ట్రీస్ కెప్ట్? హౌస్ లో పెట్టి. ఎక్సలెంట్. నెక్స్ట్, వాట్ డూ ద రూట్స్ డూ? ట్రీస్ పోయం లో రూట్స్ చేసే పని ఏంటి? ఎవరు అన్నది ఇంకా ఈ రౌండ్ ఎవరిని అడగలేదు? పోయిమ్స్ ఎవరిని అడగలేదు? పోయిమ్స్ ఎవరిని అడిగాను మిమ్మల్ని? అడిగిసనా? పాస్ క్వశ్చన్ అడిగారు. ఆ, చెప్పు. చెప్పుకుంటా ఉల్లుళ్ళు చెప్పు చెప్పు. చెప్పాడు, నువ్వు చెప్పాలి. వాట్ డూ ద రూట్స్ డూ? ట్రీస్ పోయిన రూట్స్ చేసే పని ఏంటి? గ్రోత్ హౌస్. ఇంకా బాగా చెప్పాలి. గ్రో ఏం చేస్తుంది? బాండేజ్ 2 points అంటే రెలివెంట్ చెప్పాడు కదా. 2 points, 5 కి 2 points. మిసైల్ మిసైల్. మరి ట్రీస్ మిమ్మల్ని అడిగిసానా? నెక్స్ట్ అయిపోతున్నాయి. టేల్ ఆఫ్ కస్టర్డ్ అండ్ డ్రాగన్. నెక్స్ట్, హూ కేమ్ టు అటాక్? నువ్వు చెప్పరా? అడిగారని పోయం. అడిగిసానా? తమ్మే స్టాండప్. హౌ డిడ్ కస్టర్డ్ ఫైట్ ది పైరేట్? కస్టర్డ్ పైరేట్ ఎలా ఫైట్ చేసింది? ఇంకా ఫైర్ ఓకే, ధైర్యంగా ఫైట్ చేసింది. సో 3 points. అయిపోతున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ లెసన్. ఆ బ్లాక్ ఏరోప్లేన్ ఉంది. 2 లెసన్లు 4 క్వశ్చన్లు వస్తాయి. 2 క్వశ్చన్లు వస్తాయి. నెక్స్ట్ చూసుకోండి, మీరు మిస్టేక్ చెప్పకూడదు. ఇప్పుడు మిస్టేక్ చెప్పదు మీరు విన్ను. నెక్స్ట్, వాట్ ఇంకా ఎవరు నడలేదు ఇక్కడ? పోయిమ్స్ బార్ నడలేదా? కార్తీక్ బార్ నడలే. అఖిల్ అడిగిసాను నేను. పోయిం అడిగానా? అఖిల్ స్టాండ్ ఫర్ యాన్ గ్రిగోరీ. హూ ఇస్ యాన్ గ్రిగోరీ? ఈజీ క్వశ్చన్. హూ ఇస్ యాన్ గ్రిగోరీ? ఎంతకంటే ఈజీ క్వశ్చన్ అడుగుతానో చెప్పు. నేను మైక్ చదివి పెట్టు. యాన్ గ్రిగోరీ అంటే ఎవరు? ఈజీ క్వశ్చన్ రా. మీరు పోటీ ఉండాలని ఈజీ క్వశ్చన్ అడిగా. హూ ఇస్ యాన్ గ్రిగోరీ? హూ ఇస్ యాన్ గ్రిగోరీ? యాన్ గ్రిగోరీ అంటే ఎవర్రా? కోపం వచ్చేస్తుంది. యంగ్ గర్ల్. మీరు ఓట్లో చెప్పి ఈజీ క్వశ్చన్ అడిగిన ఒకసారి మీరు చెప్పలేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా? బ్లింక్ అవుతుందా? నొక్కేస్తుంది. యాన్ గ్రిగోరీ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి? యాన్ గ్రిగోరీ లెసన్ లో మెయిన్ థీమ్ ఏంటి? తెలీదా? outer beauty is temporary, inner beauty is permanent. Very good.
వాళ్ళకి చేయలేదా? పాస్ క్వశ్చన్ అడిగేస్తానులే. మరి అమ్మకి ఇప్పుడు చెప్తారా? ఇందాక చెప్పాలి నాకు. నెక్స్ట్ వేరే క్వశ్చన్ అడుగుతా, అది ఎందుకు అడుగుతాను రా. నెక్స్ట్, వై డూ పీపుల్ లవ్ యాన్? పీపుల్ ఎందుకు యాన్ గ్రిగోరియన్ లవ్ చేస్తారు? క్యాప్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ది బ్లాక్ ఏరోప్లేన్, నల్ల విమానం. సో వేర్ వాజ్ హీ ఫ్లయింగ్? ఎవరు అడగాలి ఇంకా? కెప్టెన్ చెప్పే. వేర్ వాజ్ హీ ఫ్లయింగ్? వేర్ వాజ్ హీ గోయింగ్? ఆ రైటర్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ లెసన్ లో రైటర్ ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? మైక్ పట్టుకో. ఆ లెసన్ లో రైటర్ ఎక్కడికి వెళ్తున్నాడు? బ్రేక్ఫాస్ట్ కి వెళ్తాడు కదా ఒక ప్లేస్. ఏదో చెప్పు, ఏదో ట్రై చేసి ఏ కంట్రీకి వెళ్తున్నాడు? లండన్. క్లాస్. మరి ఎందుకు అంత ఆలోచించి వీడు చాలా దారుణంగా ఉన్నాడు వీడు. ప్యారిస్ మామ అన్నాడు. సరే ఓకే. హూ ఈస్ ద, సరే, వాట్ మిస్టరీ డిడ్ ది పైలట్ డిస్కవర్ లేటర్? బాగా చెప్పే. వాట్ మిస్టరీ డిడ్ ది పైలట్ డిస్కవర్ లేటర్? No other plane was there. Okay, clear? Okay. 1 videos ra 10 15 17 27 29 34 71 plus 34 ఎంత? 5. One not 1, 103, 108, 110, 115. So reach that is 115. మరి క్లాస్ కొట్టరా?